నువ్వెంత కష్టపడి చదివినా, ఎంత కెరీర్ గ్రోత్ ఉన్నా, ఎంత అద్భుతమైన టాలెంట్ ఉన్నా, లాటరీలో కొట్టుకుపోతావు అన్నటువంటిది H1B వీసాల విషయంలో జరిగింది. H1B వీసా అంటే ఏంటి? అమెరికాలో మన దగ్గర ఉన్న టాలెంట్‌కి తగినటువంటి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సంస్థలు మనల్ని ఎంపిక చేసుకోవడం. అయితే వాళ్ళు ఎంపిక చేసుకున్న అందరికీ H1B వీసాలు రావు. ఒక 1000 మందిని ఎంపిక చేసుకుంటే వాళ్ళు ఎంతమందిని అలౌ చేయాలనుకుంటున్నారు అనేది అమెరికా లెక్కేస్తే 100, 200 అన్నప్పుడు ఈ 1000 మందిది ఒక లాటరీ తీసి అందులో ఆ 100, 200 మందిని ఓకే చేస్తారు. అంటే మిగతా 800 మంది టాలెంట్ ఇప్పుడు ఈ 100, 200 మంది కంటే ఎక్కువ టాలెంటెడ్, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అయి ఉంటారు, ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంటారు, ఎక్కువ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అయి ఉంటారు. కానీ ఈ లాటరీలో దొరక్క మిస్ అవుతుంటారు. తక్కువ టాలెంట్ ఉన్నా సరే లాటరీ కారణంగా అక్కడికి వెళ్ళి సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. దీన్ని సెటరేట్ చేసే కార్యక్రమం H1B వీసాలకి అప్లై చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి 70 మార్కులు వచ్చినాయి, ఒకళ్ళకి 90 మార్కులు వచ్చినాయి, ఒకళ్ళకి 99 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఆ మార్కులు ఆ కెరీర్ ఒకళ్ళు 5 ఏళ్ళు పనిచేసి ఉంటారు, ఒకళ్ళు 10 ఏళ్ళు పనిచేసి ఉంటారు, ఒకళ్ళు 1 ఏడాది పనిచేసి ఉంటారు. ఈ కెరీర్కి సంబంధించినటువంటి సీరియస్నెస్ని బేస్ చేసుకుని ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని అందరికంటే ఎవరికి ఈ అప్లై చేసే H1B వీసాలు అప్లై చేసే వాళ్ళలో టాప్ టాలెంటెడ్ వాళ్ళని ఫస్ట్ అమెరికాలోకి అలౌ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్కి శ్రీకారం చుడుతోంది. వాళ్ళు ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో అంతమందికే అమెరికా ఆ దిశగా అడుగులు వేస్తోంది.